హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. ఎవరైనా సరే దీని ఫస్ట్ పార్ట్ చూడకపోతే అది చూసి వచ్చిన తర్వాతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఇష్టపడతారు కూడా. సో మేము ఆల్రెడీ క్రిస్మస్ ట్రీని డెకోర్ చేసాము. అండ్ ఆ క్రిస్మస్ ట్రీ డెకోర్ చేస్తున్న సందర్భంలో, ఈ క్రిస్మస్ సందర్భంలో చిలకమ్మకి ఒక గిఫ్ట్ ఇచ్చామని చెప్పాను ఆ వీడియోలో పార్ట్ 1లో. సో అది ఏంటి అంటే ఏం లేదండి, చాలా చిన్న గిఫ్టే. అదేంటంటే టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, ఇది చిన్నప్పటి నుంచి నాకు మా హస్బెండ్కి ఆడుకోవాలి అన్న థాట్ ఉండేదన్నమాట. బట్ ఆయన ఎందుకు కొనుక్కున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ఎప్పుడో నాకు ఆ ఆశ ఉండిపోయింది మూవీస్లో చూడటం. 90s కిడ్స్ కాబట్టి మేము ఎక్కువగా ఇట్లాంటి టాయ్స్తో ఆడుకునే వాళ్ళం కాదు. సో అందుకనే బాగా ఆలోచించి ఏది ఇస్తే మా చిలకమ్మ ఎంజాయ్ చేస్తుంది అని బాగా ఆలోచించి ఆయనైతే ఇది తీసుకున్నారండి యాజ్ ఏ శాంటా గిఫ్ట్గా. అసెంబ్లింగ్ చేసేటప్పుడు కూడా మేము చిలకమ్మని దగ్గరే ఉండి అసెంబ్లింగ్ చేయించమంటే అన్నీ ఫిక్స్ చేసామన్నమాట. సో దట్ తనకి ఆ కష్టం అది తెలుస్తుంది. అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అవన్నీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. సో దట్ ఆ వస్తువుని పాడు చేయకుండా ఉంటుంది. కాబట్టి మేమైతే తన్ని అక్కడే ఉంచి మేము ఏ పనైనా చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ డెకార్ చేస్తున్న వస్తువుల్ని కూడా ముట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ మేము ఒక 2 టైమ్స్ చెప్పేసరికి కనీసం పట్టుకోవట్లేదు. ఈవెన్ ఆ టాయ్స్ అన్నీ తనవే అయినా కూడా. సో ఏదైనా సరే మనం పని చేసేటప్పుడు ముందుగా పిల్లల్ని బాగా ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారన్నది నా ఒపీనియన్ అనమాట. ఫైనల్గా అయితే ట్రైన్ అన్నది రెడీ అయిపోయింది. చిలకమ్మ సూపర్ ఎక్సైటెడ్ ఉంది. ఆ ఎక్సైట్మెంట్ చూసి మేమైతే మాత్రం కడుపు నిండిపోయింది ఆ రోజుకైతే మాత్రం. సో ఇదండి నా యొక్క క్రిస్మస్ ట్రీ సీక్రెట్ శాంటా గిఫ్ట్ టు చిలకమ్మ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోద్దు.